హలో ఎవ్రీవన్, మనం ఇంతకుముందు వీడియోలో ఎన్విఎల్ ఫంక్షన్ యూజ్ చేసి ఒరాకిల్ ఎస్క్యూఎల్ ఇక్కడ ఒరాకిల్ ఎస్క్యూఎల్లో టేక్ హోమ్ శాలరీ అయితే తీసుకొని వచ్చినాం. ఎవరి అయితే నల్ వాల్యూస్ ఉన్నాయో అవి హ్యాండిల్ చేస్తున్నాం. బట్ ఇప్పుడు కనుక మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది MS SQL. మరి ఇక్కడ ఇట్లా చేయాలి. సేమ్ ఫార్ములా మనం ఇక్కడ కూడా అప్లై చేసి చూద్దాం వర్కౌట్ అవుతుందో కాదు. సెలెక్ట్ EMP నేమ్ sal కమిషన్ sal ప్లస్ కమిషన్. ఫస్ట్ అయితే ఇలా చూద్దాం, చెక్ చేద్దాం. యాజ్ టేక్ హోమ్ ఫ్రమ్ EMP డేటా. ఓకే, సో మనం ఇలా కనుక రన్ చేసినట్లయితే ఏం జరుగుతుంది, మనకి టేక్ హోమ్ శాలరీ అనేది నల్ అనే వస్తుంది. సో ఏ SQL అయినా కూడా మనకి నల్ వాల్యూస్ ఉంటే మాత్రం సేమ్ ఆన్సర్ వస్తుంది. సో మనం దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలనేది క్వశ్చన్. ఓకే, సో మనము ఏం చేసాం ఇంతకుముందు, ఇక్కడ శాలరీ దగ్గర మనము NVL ఫంక్షన్ అయితే యూజ్ చేసాం. ఓకే, NVL ఫంక్షన్ అయితే మనము యూజ్ చేస్తాం. NVL ఫంక్షన్ యూజ్ చేసి ఆ నల్ వాల్యూస్ని మనం డిటర్మైన్ చేస్తున్నాం. కానీ ఈ NVL ఫంక్షన్ అనేది ఇన్బిల్ ఫంక్షన్ అయితే కాదు. ఓకే, సీక్వెల్లో MS SQLలో NVL ఫంక్షన్ అనేది ఇన్బిల్ ఫంక్షన్ కాదు. మరి దీనికోసం ఏం చేయాలి? సేమ్ చూడండి, సెలెక్ట్ EMP నేమ్ శాలరీ కమిషన్ యాజ్ కమిషన్. ఓకే, ఇప్పుడు శాలరీ ప్లస్ ఈజ్ నల్ అనేది యూజ్ చేయాలి. ఈజ్ నల్ ఆఫ్ కమిషన్. ఒకవేళ నల్ కమిషన్ అయితే 0 అవ్వాలి. యాజ్ టేక్ హోమ్ ఫ్రమ్ EMP డేటా. ఓకే, సో ఇట్లా కనుక మీరు యూజ్ చేసి రన్ చేసినట్లయితే ఏం జరుగుతుంది, మనకి నల్ వాల్యూస్ అనేవి వెళ్ళిపోయి ఈ నల్ వాల్యూస్ 0తోనే రీప్లేస్ అవుతాయి అనమాట. అండ్ మనకి 50,000 అనేది చూపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా మనం చూసుకుంటే 45,000 ప్లస్ 2,000 ఈజ్ ఈక్వల్ టు 47. అండ్ హియర్ 44,000 ప్లస్ 9,000 ఈజ్ ఈక్వల్ టు 53,000. సో ఇక్కడ అన్నీ కూడా మనకి కరెక్ట్గానే చూపిస్తున్నాయి అండ్ ఇవి కూడా కరెక్ట్గానే చూపిస్తున్నాయి. ఓకే, సో మనం MS SQLలో యూజ్ చేయాలనుకుంటే మాత్రం మనం ISNULL అనే ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు NVL ఫంక్షన్ అనేది మరి ఇందులో ఎలా క్రియేట్ చేయాలనేది నేను ఫ్యూచర్ వీడియోలో మీకు క్రియేట్ చేసి చూపిస్తాను. ఓకే, మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలన్నమాట. సో ఆ ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలనేది మనము ఫ్యూచర్ వీడియోస్లో చూద్దాం. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గుడ్ డే.